వణక్కం నేను మీ లాస్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు లాస్యశ్రీ వ్లాగ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడే స్నానం అయితే అయిపోయిందనమాట. ఈరోజు బుధవారం కదా, బుధవారం వ్లాగ్ అనమాట ఇది. ఇప్పుడే స్నానం అయితే అయింది. ఈరోజు బుధవారం కాబట్టి దేవుళ్ళన్నీ తీసి చక్కగా తుడిచి బొట్లన్నీ పెట్టి పెడదామని అనుకుంటున్నాను. వీడియోని కంటిన్యూ చేస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకోండి దేవుళ్ళు ఎలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ తోమి అవన్నీ తీసి చక్కగా తుడిచి బొట్లన్నీ పెట్టాక ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఆ దేవుడు అన్నీ క్లీన్ చేస్తానని చెప్పాను కదా, అందులోనైతే పటాలని అదే ఆ దేవుడి సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయిపోయాక తోమేసి పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ పటాలన్నీ తీసేస్తున్నానండి. తీసేసి చక్కగా తడిగుడ్డతో తుడిసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే అందంగా ఉంటాయి కదా, పండగ అన్నప్పుడు కళ కూడా ఉండాలి కదా దేవుడికి కూడా అని చక్కగా అన్నీ తీసేస్తున్నాను అనమాట. తీసేసి అన్నీ అక్కడ పెడుతున్నాను అనమాట. స్పీడ్ రొట్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. చాలాసేపు అయిపోయింది వీడియో లెంత్ అనేది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. డైలీ రొటీన్ అనమాట. వెడ్నెస్డే కదా, అంటే బుధవారం కదా అని చెప్పేసి దేవుళ్ళు తీసానమాట. పండగ దగ్గరలో తీసుకుంటే ఆ పసుపు బొట్లు కానీ కుంకుమ బొట్లు కానీ చక్కగా ఉంటాయి కదా, నిండుగా కనిపిస్తాయి. అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ ఆయిల్ కానీ కుద్దులు, నెక్స్ట్ ప్రమిదలు, నెక్స్ట్ ఒత్తులు అవన్నీ తీసేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను. ఆ పాత పేపర్లు తీసేసి కొత్త పేపర్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. కొత్త పేపర్స్ వేసేసుకుంటున్నాను అనమాట. పాత పేపర్స్ అన్నీ తీసేస్తున్నాను. ఆ పాత పేపర్స్ అన్నీ తీసేసి దేవుళ్ళు గంగలో కలుపుతారు కదండి, ఆ కవర్లో వేసేస్తాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ తీసేసి దేవుడు అన్నట్టుగా గంగలో కలపాలి కదా, ఇంకెక్కడ పాడేయకూడదు అనమాట. నెక్స్ట్ మంచి గుడ్డ తెచ్చేసి, అంటే దేవుడికి అన్నట్టుగా ఒక క్లాత్ ఉంటుంది అనమాట. ఆ క్లాత్ తెచ్చేసి చక్కగా అన్నీ తుడుచుకుంటున్నాను అనమాట. నాది అంటే నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి, బట్ సెల్ఫీ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో పడుతుంది అనమాట. ఏంటి దేవుడికి లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారని అనుకోవచ్చు మీరు. కాదు, నేను చేస్తుంది రైట్ హ్యాండ్తోనే, బట్ సెల్ఫీ వీడియో వల్ల మీకు అలా కనిపిస్తుంది అనమాట. నేను అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తానండి, బట్ సెల్ఫీ వీడియో కదా, అందుకు రైట్ లెఫ్ట్లా కనిపించింది అనమాట. నెక్స్ట్ అక్కడ మచ్చలు అన్నీ అయిపోయాయి అనమాట. ఫ్లవర్స్ అన్నీ పెట్టడం వల్ల అన్నీ మచ్చలు అయిపోతాయి కదా, అవన్నీ చక్కగా తడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను. అక్కడ కొంచెం వాటర్ వేసి కూడా తుడుచుకున్నాను అనమాట. చక్కగా చాలా వైట్గా వచ్చిందండి. అవన్నీ చక్కగా తుడిచేసుకున్న తర్వాత పేపర్స్ వేస్తాను అనమాట. పేపర్స్ వేసేసాక అప్పుడు దేవుడికి బొట్లు పెట్టాను అనమాట. అక్కడ నీట్గా అయిపోతే చక్కగా ఉంటుంది కదండి. చక్కగా బొట్లు పెట్టేసుకొని వెంటనే వేసేవచ్చు. పేపర్స్ తెచ్చాను. పేపర్స్ తెచ్చేసి పేపర్స్ వేసిస్తాను అనమాట. కొత్త పేపర్స్ వేసేసుకున్నాను. పాత పేపర్స్ అన్నీ తీసేసాను అనమాట. కొత్త పేపర్స్ అన్నీ వేస్తున్నాను. పండగ కదండి, పండగ అంటే ఇల్లంతా నీట్గా ఉండాలి కదా. ఇల్లంతా మాది క్లీనింగ్ అయిపోయింది. ఒక దేవుడి గదే ఉంది. ఆ దేవుడి గదిని కూడా ఈరోజు బుధవారం కాబట్టి ఎవరైనా బుధవారమే కదా క్లీన్ చేసుకుంటారు, బుధవారం లేదా శనివారం చేసుకుంటారనమాట. బుధవారం కదా అనేసి దేవుళ్ళన్నీ తీసేసి చక్కగా తుడిచేసుకొని చక్కగా బొట్లు పెట్టేసుకొని, ఇప్పుడు మా దేవుడి గది అయితే చాలా నిండుగా ఉంది. పైన డెకరేషన్ ఏంటి అని అనుకుంటున్నారా, నేను వినాయక చవితికి అనేది అవి చేశానండి. అది చేస్తే నాకు మా చిన్నప్పుడు August 15th గుర్తొచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ వేయడం అయిపోయింది, ఇంకా బొట్లు పెట్టడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా తడిగుడ్డతో చక్కగా అన్ని దేవుడి పటాలని చక్కగా తుడిచేసుకొని మంచి నీటితో కొలాయి నీళ్ళు తెచ్చాను అనమాట. తెచ్చి మంచి నీటితో చక్కగా తుడిచేసుకొని చక్కగా గంధం బొట్లు అన్ని పటాలు ఒకసారి తుడిచేసుకున్నాను అంటే ఒకసారి అన్ని బొట్లు పెట్టేసుకోవచ్చు కదా, అందుకు చక్కగా అన్నీ ఒకసారి తుడిచేసుకొని క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఒకసారి బొట్లు పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కదండి. ఒకసారి తుడిచి బొట్లు పెట్టి మళ్ళీ బొట్లు పెట్టాలంటే కష్టం కదా, అందుకు ఫస్ట్ మొదటే అన్నీ తుడిచేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత అన్నీ ఒకసారి బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. తొడవడం ఎక్కువ చూపించలేదనమాట, ఏంటి తుడిసే చూపిస్తామని చెప్పేసి అక్కడికి ఆపేసి బొట్లు పెట్టడం అనేది మళ్ళీ చూపిస్తాను. నేను గంధం పెట్టి దానిపైన కుంకుమ పెడతానండి. పటాలు అనేవి నిండుగా ఉంటాయన్నమాట. ఫస్ట్ విఘ్నేశ్వరుని కదా, విఘ్నేశ్వరుని పటానికి బొట్లు పెడతాను అనమాట. నేను ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఒక నెలకి ఒక 2 times తీస్తానేమో. ఇలాగే తీసి చక్కగా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. నిండుగా ఉంటుంది కదా, మరీ బొట్లు పెట్టించేసి అలా ఏం కాదులేండి. చక్కగా దేవుడు మీద మనకు భక్తి ఉంటేనే దేవుడు మనం కొరకరిస్తారని అంటారు కదా, అలా అన్నట్టుగా
ఇంకా విఘ్నేశ్వరుడి పటానికి ముందుగా బొట్లు పెడుతున్నాను అనమాట. పటానికి 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ బొట్లే ఉండాలి అని అంటారు కదా. నేను అందుకు అంటే మనసులో కౌంట్ చేసుకుంటానమాట. 5 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 11 బొట్ల వరకు పెడతానమాట. ఎక్కడెక్కడ పెట్టాలనేసి పెట్టేస్తానమాట. అన్ని క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు దేవుడి గది అయితే చాలా చూడముచ్చటగా ఉందండి. నెక్స్ట్ ఇంకా పండగ సామాన్లకు వెళ్ళాలన్నమాట. పండగ సామాన్లకు కూడా వెళ్తాను. వెళ్ళాక అప్పుడు ఫ్లవర్స్ అన్నీ తెస్తే పండగకి ఇంకా నిండుగా ఉంటుందన్నమాట. ఇంకా దేవుళ్ళ పటాలకి బొట్లు పెడుతున్నానండి. నేను స్టార్ట్ చేయడం 7కి స్టార్ట్ చేశానమాట. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. 8కి స్టార్ట్ చేశాను. 8:30 కల్లా నాది బొట్లు పెట్టడం, సామాన్లు తోమడం, దీపం కూడా అయిపోయిందనమాట ఆల్మోస్ట్. దీపం అదే అవి తోమేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది. 9 అయిందనమాట. 9:30 లోపు కల్లా నా దీపం అయిపోయిందనమాట. ఉదయం కొంచెం లేసామంటే పని ఎంతసేపు అండి, చేసుకోలే కానీ ఎంతసేపు 5 మినిట్స్లో తేల్చవచ్చు అనమాట పని వచ్చేసి. పని కూడా అయిపోయింది, దేవుడు పని కూడా అయిపోయింది. ఇంకేం పనులు లేవండి, అన్ని పనులు చేసేసాము. ఇంకా జంతికలు చేసేసాము, అన్నీ చేసేసాము. దేవుడికి పటాలు కూడా బొట్లు పెట్టేశాను. ఇప్పుడు అక్కడ పెట్టేస్తానమాట అన్నీ. ఫస్ట్ ఇంకా అక్కడ ఉన్నాయి కదా టైల్స్లోని దేవుళ్ళు, వాటికి కూడా బొట్లు పెడతానండి. నిండుగా ఉంటుంది కదా, పండగ అంటేనే కళ కదా, కళ అనేది దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అనేసి అక్కడ లక్ష్మీదేవి పట్టం పెద్దది ఉంది కదా, ఆ తల్లికి పెడుతున్నాను అనమాట. పెద్ద బొట్టు వేసేసి అలాగే ఆ చుట్టూ ఉండే దేవుళ్ళకి కూడా చిన్న చిన్న బొట్లు పెట్టానండి. మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు లైటింగ్ వల్ల, కానీ చాలా బాగుంది. ఇక్కడ బెడ్ బల్బ్ అనమాట, బ్లూ కలర్ది. ఎనీ టైం దేవుడి గదిలో ఏదో ఒక చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండాలి, ఏదైనా వెలుగైనా వెలుగుతూ ఉండాలి అని అంటారు కదా, అందుకు మా బెడ్ బల్బ్ అనమాట. మేము ఎప్పుడు అది ఆర్పమండి, ఒక ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది దానికి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అనమాట. కరెంట్ పోయినా సరే ఆగదు. చక్కగా అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క పటాలని సర్దేస్తాను అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పేపర్ మీద కుంకుమ పడిందని మళ్ళీ తీసి దులిపేసి మళ్ళీ పెట్టాను. ఫస్ట్ విఘ్నేశ్వరుని పటం పెట్టేసుకున్నాను, కనిపిస్తుందో లేదని తలుపు కొంచెం తోసాను. అవన్నీ పటాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా సామాన్లు ఉన్నాయన్నమాట, తోమేసి దీపం పెట్టేసుకోవడమే. చక్కగా దేవుడి గది అనేది నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలాగే నేను ఎప్పుడు చేసేసుకుంటానమాట. ఎప్పుడు దేవుళ్ళైనా ఏమైనా నేనే చేసేసుకుంటాను. మా అత్తయ్య గారు వచ్చేసి అప్పుడు ఏం చేస్తున్నారంటే బాబుకి తినిపిస్తున్నారు అనుకుంటా. నేను అప్పుడు దేవుళ్ళు చేస్తున్నప్పుడు బాబు నన్ను చూసాడంటే వదలడండి, అందుకే బాబుని అత్తయ్య పట్టుకొని వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్నాడని అంటే ఏం చేయనవ్వడు, ఏం చేయనవ్వడు, వాడే అన్నింటిలో చేపెడతానంటాడు. అందుకే మా అత్తయ్య గారు తీసుకొని వెళ్ళిపోయారనమాట బాబుని. అక్కడ తినిపిస్తున్నారనమాట, వాడికి రాగి మాల్ట్ తినిపిస్తున్నారనమాట. ఉదయానికి పిల్లలకి రాగి మాల్ట్ పెడితే చాలా మంచిదండి, మీరు కూడా పెట్టండి. అదేం అయిపోదు, అంబలు అంటారు కదా, అది పెడితే ఏం కాదండి, మంచి హెల్దీ ఫుడ్ అనమాట. నేను ప్రతిరోజు ఉదయం లేవగానే బాబుకి వచ్చేసి హెల్దీ ఫుడ్ అండి కాబట్టి రాగి మాల్ట్ పెడతానండి. చక్కగా తింటాడు బాబు వచ్చేసి, కొంచెం సాల్ట్ వేసి పెడతానమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి పసుపు రాసి కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టుకుంటానండి. చక్కగా కనిపిస్తుంది దేవుడి గుడి వచ్చేసి. మీరు పెట్టిన తర్వాత చూద్దరు, నేను మొత్తం చూపిస్తానమాట. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అలాగే కుంకుమ బొట్లు కానీ వరిపిండి బొట్లు పెట్టాము అని అంటే దేవుడి గదికి అనేది కళ అనేది వస్తుందండి. అదంతా పెడుతుంటాను చూడండి. కుంకుమ నెక్స్ట్ వరిపిండి బొట్లు పెట్టామని అంటే ఆ అందమే వేరు అసలు. చాలా అందం వస్తుంది అనమాట. గుమ్మానికైనా దేవుడి దగ్గర అయినా అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కదా, నేను లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నాను ఏంటో అని అనుకోవచ్చు. అది సెల్ఫీ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తోనండి. నేను యాక్చువల్లీ పెట్టేది రైట్ హ్యాండ్తోనే, బట్ అది సెల్ఫీ వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నారేంటి దేవుడికి అని అనుకోవచ్చు, బట్ అది నేను రైట్ హ్యాండ్తోనే పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వరిపిండి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను, నెక్స్ట్ వరిపిండి బొట్లు పెడుతున్నాను అనమాట. చూసారా నేను పెడుతుండగానే ఎంత కళగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఆ పైన కూడా పెడతానండి, నెక్స్ట్ ఆ కింద కూడా పెడతానమాట. 3 దగ్గరలో లైన్గా పెడతానమాట. లైన్గా పెడితే అందంగా ఉంటుంది కదా. పైన 9 కింద 7 పెడతానమాట, చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్లవర్స్ లేవండి, ఫ్లవర్స్ చెట్టుకు పూయలేదనమాట, అందుకు ఫ్లవర్స్ పెట్టలేదు. దేవుడి గది పని అయితే ఈరోజు పూర్తి అయిపోయిందండి. మా పండగ పనులు అయితే మొత్తం పూర్తి అయిపోయాయి, ఏమీ లేవు. మా పిండి వంటలు కూడా అయిపోయాయి. ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు అయితే ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకే తెలుస్తుంది.
జంతికలు చేసాం, గులాబీ పూలు చేసాం, లాడు చేశాను. బట్ అది రెసిపీ వచ్చేసి నేను మీకు పెట్టలేదన్నమాట. నెక్స్ట్ దేవుడి పని అయిపోయిందండి. అక్కడతో వీడియో అనేది ఇదే అయిపోయింది. అంటే దేవుడి పని వరకు తీసానమాట. నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి అంతానా. ఆ కుర్చీ ఎక్కి కూడా పైన కూడా బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. అవన్నీ చక్కగా పెట్టేసుకొని, మాకు దేవుడు గది అనేది కిచెన్లో ఉంటుందండి. కానీ సపరేట్గా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అనమాట. సపరేట్గా ఒక రూమ్లో ఉంటే బాగుండేది కదా. నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట. చెక్క తలుపులు ఉంటాయి కదా కబోర్డ్ వర్కింగ్, అది చేయించేయండి అని చెప్పాను. చేయిస్తానని చెప్పారు. ఎందుకు అలా ఓపెన్గా ఉంటే అది ఒకలా ఉంటుంది కదా. దీపం కాలే వరకు ఓపెన్ చేసి కబోర్డ్స్ అనేవి దీపం అయిపోయి కొండెక్కాక తలుపులు వేసుకోవచ్చు కదా అన్నట్టుగా అలా అనమాట పెట్టానమాట. చెప్పానమాట. మరి ఏం చేస్తారో చూడాలి. అక్కడికైతే పని ఇప్పుడైతే అయిపోయిందండి. నేను స్టార్ట్ చేయడం వచ్చేసి 8:52 అంటే 8 అనుకోండి. 7:52 అలా స్టార్ట్ చేశానమాట. దగ్గర 8 అనుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోయిందనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి చూడండి. వీటికి బొట్లు కూడా పెట్టేయడం అయిపోయింది. ఇంత సర్దేయడం అయిపోయింది. పైన కూడా బొట్లు పెట్టేయడం అయిపోయింది. అంతా దులిపేయడం అయిపోయింది. దేవుళ్ళకి కూడా బొట్లు పెట్టేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి తోమేసి దీపం పెట్టేసుకుంటాను. 11 లోపల దీపం పెట్టేసుకోవాలి కాబట్టి పెట్టేసుకుంటాను అనమాట. చూస్తూ ఉండండి వీడియోని. సామాన్లు కూడా తోమేసానండి. దీపం కూడా అయిపోయిందనమాట. ఉదయానికి రావడం వలన అన్ని పనులు కూడా పూర్తయిపోయి పండగ పనులు మావి ఇక్కడతో పూర్తయిపోయాయండి. పండగ షాపింగ్ కూడా అయిపోయింది. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయమవలేదు. పండగ అంటే మీకు తెలిసిందే కదా, చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఎలా ఖాళీ లేదు. ఫోన్ తీసి వీడియో తీద్దామన్నా ఒకటి బాబు ఒకటి ఏడుపు, అందుకోసం షాపింగ్లో అయితే వీడియో తీయలేదండి. మీకు మేమేమేమి తీసుకున్నామో మా అత్తయ్య శారీస్, నా శారీస్, బాబు బట్టలు, మా ఆయన బట్టలు, మా మరిది బట్టలు అన్నీ ఒకసారి ఒక వీడియోలో మీకు అన్నీ చూపిస్తానమాట. మేమేమేమి తీసుకున్నాం అనేది. ఇక్కడికే ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేస్తుంటాను, చూస్తుండండి. ఇంకా నెక్స్ట్ నా బీరువా సర్దాలి, అది కూడా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానమాట. చూస్తూ ఉండండి. అయితే అంత అయింది కదండి. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేయాలన్నమాట. చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అన్నమాట. పల్లీ చట్నీ చేసాం. టిఫిన్ వచ్చేసి బోండాకి కలిపి పెట్టాను అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానితే బోండాలు అనేవి సూపర్గా వస్తాయి. బోండాలు వేసేటప్పుడు నేను మీకు వీడియో తీస్తాను చూడండి. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మైసూర్ బోండా చేశానండి. మైసూర్ బోండా వేస్తున్నాను అనమాట. అక్కడ వాయిస్ ఎందుకు కట్ చేస్తానంటే మా బాబు అక్కడ అల్లరి చేస్తున్నాను, కట్ చేస్తాను. మా అత్తయ్య గారు వేసుకుంటున్నారనమాట బోండాలు. విత్ పల్లీ చట్నీ. ఇప్పుడు మా అత్తయ్య గారు తింటారనమాట. ఇది ఒక వాయి అవుతుంది, ఇంకెంత పిండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీరువా అంటే చాలా గజిబిజిగా ఉందండి. అదంతా సారీస్ అన్నీ సర్దేశాను అనమాట. సారీస్ అన్నీ చక్కగా సర్దేశాను అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.